కుంభరాశి వారికి జూన్ 10, 11, 12 తేదీలలో ఇది ఒక్కటి మాత్రం అస్సలు మర్చిపోకండి. నక్క తోక తొక్కినట్లే అన్నమాట. ఈ అదృష్టం మళ్ళీ మీకు జన్మలో దక్కకపోవచ్చు. కుంభరాశి వారికంట ఈ వీడియో పడింది అంటే కనుక ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ యందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో ఉండే ప్రతి మాట మీకు వచ్చే కష్టాన్ని దూరం చేయడానికి, వచ్చే అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో మీకు తెలియపరచడానికి, అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏంటి అని ముందుగానే మీకు తెలియపరచడానికి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించండి. ఈ వీడియో మీరు చూడడం వల్ల 100కి 100% లాభమే తప్ప ఒక్క 1% కూడా నష్టం ఉండదు అనే విషయాన్ని తెలుసుకోండి. అర్థమైంది కదా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గా మాత అని కానీ లేదా జై దుర్గా భవాని అని కానీ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదైనా కూడా గతం గతః అని చెప్పి మర్చిపోవాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. కుంభరాశి వారి యొక్క ప్రస్తుత మానసిక స్థితి అనేది కొంచెం ఆందోళనకరంగా, కొంచెం టెన్షన్గా, కొంచెం హడావుడిగా, ఏది చేస్తే ఏమో, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, ఇది చేయకపోతే మనం ఇక్కడే ఆగిపోతామేమో, మన యొక్క భవిష్యత్తుని మనం ఇంకాస్త స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలి, ఒక రూపాయి అనేది ఇంకా సంపాదించుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకళ్ళ కింద దేనికి కూడా చెయ్యి చాపకూడదు, ఒక రూపాయి దేనికోసం కూడా అనవసరంగా ఖర్చు చేసుకోకూడదు, ఈరోజు పోయిన రూపాయి అనేది రేపు మనకంటూ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, మన కోసం మనమే ఉంచుకోవాలి అనేటువంటి మానసికమైన స్థితిని కలిగి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క జీవితంలో కుంభరాశి వారిని వాడుకున్న వారే తప్ప కుంభరాశి వారికి సహాయపడిన వారు ఎవ్వరూ లేరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తోబుట్టువులను చూసుకున్నా, ఇటు రక్త సంబంధికులను చూసుకున్నా, లేదంటే కనుక ఇటు ఇంకా ఏ ఇతర సంబంధికులను చూసుకున్నా కానీ కుంభరాశి వారి మీద ఎప్పుడూ కూడా ఆశతోటే ఏదో ఒకటి వారి చేత పనులు చేయించుకోవడానికో, డబ్బు పరంగానో, లేకపోతే కనుక ఇంకా ఏదన్నా ఇతర అవసరాలను తీర్చుకోవడానికో వారి మీద ఆధారపడతారే తప్ప వీరికి ఏదైనా ఒక చిన్న అవసరం వచ్చింది అంటే కనుక ఎవరైతే సహాయం పొందారో వారు ముందుగానే వీరు మొహానే తేల్చి చెప్పేస్తారనమాట, మేము ఇది చెయ్యము అని చెప్పి. అటువంటప్పుడు మానసికంగా కుంభరాశి వారు చాలా కృంగిపోయినప్పటికీ మళ్ళీ వీరికి వీరే మనోధైర్యాన్ని తెచ్చుకొని వద్దు, మనం వీరిని ఎప్పుడు ఇంకా అడగకూడదు, మన చేత చేయించుకునే వాళ్ళే తప్ప మనకి చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, మన కాళ్ళ మీద మనమే నిలబడగలగాలి, మనకి మనమే మోటివేట్ చేసుకోగలగాలి, మనకి మనమే తోడుగా ఉండాలి, ఒకరి కింద చెయ్యి చాపటానే కదా మనం ఈ మాట అనిపించుకుందాము, ఇంకొకసారి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెంటనే రిలీజ్ అయిపోయి అంటే వారితోటి స్నేహాన్ని కాస్తంత తగ్గించేసుకునే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. కానీ కుంభరాశి వారు ఎక్కువగా మొహమాట పడుతూ ఉంటారు. ఈ మొహమాటం వల్ల ఏమవుతుంది అంటే కనుక వీళ్ళ యొక్క మొహమాటాన్ని అలుసుగా తీసుకొని బంధువుల్లో, బంధుమిత్రుల్లో వీరిని వాడుకోవడం అనేది ఎక్కువ చేస్తారనమాట. ఈ మొహమాటం కారణంగా చాలా వరకు కూడా వీరు అంటే డబ్బు పరంగా నష్టపోకపోయినప్పటికీ కూడాను శారీరక శ్రమ పరంగా నష్టపోయి అలసిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, కుంభరాశి వారు మీకు మీరే ముఖ్యము, మీ జీవితం మీకే ముఖ్యము, మీకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా
మీకు చేసి పెట్టేవాళ్ళు కానీ, లేదంటే కనుక మీకు చేసేవాళ్ళు కానీ, అయ్యో పాపం అని చెప్పి అనుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఉండరు. ఎందుకంటే మొహమాటం వల్ల మీరు మిమ్మల్ని కష్టపెట్టుకుంటే ఆ మొహమాటం కోసం మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు వచ్చి మీ కష్టాన్ని తీర్చడానికి ఎవ్వరూ ఉండరు అనే ఆ యొక్క నిజాన్ని తెలుసుకోండి. ఎవరి దగ్గర ఎవరు ఎట్లా ఉంటున్నారు, మీతోటి ఏ అవసరానికి మీతో మాట్లాడుతున్నారు, ఏ అవసరం కోసం మీ దగ్గరగా పనులు గడిపించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా ముందుగానే తెలుసుకొని వారితోటి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నా కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉంది. కుంభరాశి వారు ఎలా ఉంటారు అంటే కనుక ప్రతిదీ కూడా అంటే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వారు. ఏది ఎప్పుడైనా కూడా ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా, లేదంటే కనుక ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన పని మనం చేసుకుంటూ పోవాలి, మనం ఎప్పుడూ తప్పు చేయకూడదు. భార్యాభర్తలు అంటే ఏంటి, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలి, కష్టమైన నష్టమైన దుఃఖమైన చెప్పుకోవాలి ఒకళ్ళకొకళ్ళు. ఏదైనా నీ కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి నీ వెనుక నేనున్నాను, నువ్వేం భయపడకు అని చెప్పి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. అలా ఇటువంటి ఆలోచనలతోటి ఉంటారు. కానీ కుంభరాశి వారి యొక్క ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటువంటి జీవిత భాగస్వామి వీరి జీవితంలో అడుగు పెట్టడం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోతారన్నమాట. వీరు ఒకటి చేద్దామంటే వారు మరొకటి చేస్తారు, వీళ్ళు ఒకటి చేస్తే వారు అది వద్దు అంటారు, వీరు ఏదైతే కావాలి అంటారో దానికి పూర్తి ఆపోజిట్గా వారు ఉంటారనమాట. దీని కారణంగా కొన్ని రకాలైనటువంటి ఘర్షణలు అనేవి వీరిద్దరి మధ్య జరిగి కుంభరాశి వారు మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోతారనమాట. ఒక రకమైనటువంటి విరక్తి భావన అనేది వీరి యొక్క జీవిత భాగస్వామి మీద వస్తుంది. వారి మీద వీరికి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కుడుమిస్తే పండుగలాగా నా వారు నా జీవిత భాగస్వామి అంటే ఇటు మగవాళ్ళైనా కానీ ఇటు ఆడవాళ్ళైనా కానీ నా కుటుంబం కదా, నా మనుషులు కదా అన్నట్లుగా ఉంటారు. కానీ వీరికి ఎంతైతే ఉంటుందో అంటే వీరికి 100% ఉంటే అవతలి వారికి కనీసం ఒక 20% కూడా ఉండదన్నమాట. కాబట్టి చాలా వరకు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అనేది కుంభరాశి వారు చేస్తారనమాట. ఎందుకంటే మనం ఎంత ఉన్నా కానీ అవతలి వారి మనస్సులో మనకి స్థానం లేదు అన్నప్పుడు, లేదంటే కనుక వారు ఒక లైన్ గీసుకొని ఆ లైన్ దాటి మన కోసం రారు అని చెప్పి మనకు తెలిసినప్పుడు ఇక వీరితోటి మనకెందుకు అన్నట్లుగా చాలా వరకు మనసుకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను ఇంకా ఇంతే నా జీవితం అన్నట్లుగా చాలా వరకు కూడా ఓర్పుగా సర్దుకునే ప్రయత్నం అనేది కుంభరాశి వారు చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని దశ మొదలైన తర్వాత వీరి జీవితంలో ఇటు అదృష్టాలు ఉన్నాయి, ఇటు నష్టాలు ఉన్నాయి, ఇటు కష్టాలు ఉన్నాయి. అంటే డబ్బు ఏ రకంగా అయితే వీరు చేసే వృత్తిపరంగా వీరికి వచ్చిందో అలాగే ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. అలాగే కొంచెం గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతున్నట్లుగానే అనిపించిన అలాగే అదే స్థాయిలో కొన్ని అవమానాలు కూడా జరిగాయన్నమాట. ఇలా ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉండడం వల్ల పైగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలకు ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించేటువంటి మానసికమైన స్థితి వీరికి ఉండటం కారణం చేత వీరు ప్రతిదాన్ని కూడా తట్టుకోగలుగుతారనమాట కుంభరాశి వారు. అంటే పైకి అంటే ఎదుటి వారికి చూస్తానికి అబ్బా వీళ్ళు చాలా మెత్తగా చాలా సెన్సిటివ్, వీళ్ళు ఏదేమన్నా కూడా తట్టుకోలేరు అంటే మనసుకు తీసుకోలేరు, దాని గురించి ఆలోచిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది చాలా వరకు కూడా నిజమే. ఎందుకంటే కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్. ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే తట్టుకోలేరు, దాన్ని తీసుకోలేరు. కాకపోతే పైకి మేము బాధపడుతున్నాము, మేము కష్టపడుతున్నాము, మేము బాధలు అనుభవిస్తున్నాము, మాకు నష్టాలు వచ్చాయి, మాకు కష్టాలు వచ్చాయి, మాకు రోగాలు వచ్చాయి, మాకు ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఎదుటి వారికి చెప్పడం అనేది వీరికి ఇష్టం ఉండదు. ఏదైనా మనసు లోపలే దాచుకొని కృంగిపోతారు, 4 గోడల మధ్య కన్నీటిని కార్చుకుంటారు. కానీ ఎదుటి వారికి చెప్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి, మనకేదన్నా ఒరిగిద్దా తరిగిద్దా, వాళ్ళు ఏమైనా తీరుస్తారా అరుస్తారా, ఎందుకు
చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అన్నట్లుగా ఆలోచిస్తారనమాట. కాబట్టి వీరు మానసికంగా చాలా వరకు కూడా ఒత్తిడికి, అంటే స్ట్రెస్ అంటాం కదా, స్ట్రెస్కు గురైపోతూ ఉంటారనమాట. అంటే మనసులో ఫీలింగ్స్ అనేవి పంచుకోవడానికి ఎవరు ఉండరు. ఒకవేళ పంచుకున్నా కూడా ఆ ఫీలింగ్స్ని లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకొని వీరి యొక్క మనోభావాలకి తగ్గట్లుగా వీరికి ఓర్పుని, ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరి స్వార్థపూరితమైనటువంటి మాటలతోటి, ఆలోచనలతోటి వారికి తగ్గట్లుగా వీరి మానసిక స్థితిని మార్చే ప్రయత్నం చేస్తారే తప్ప అసలు నిజానికి వీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎప్పుడూ కూడా కుంభరాశి వారి గురించి శ్రద్ధగా ఆలోచించేవారు ఎవ్వరూ లేరనే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టే చాలా వరకు కూడా వీరికి వీరే బలంగా నిలబడడం, వీరికి వీరే ఎక్కువగా మోటివేట్ చేసుకోవడం, తప్పదు, నేను, ఇది నా జీవితం, నాకు ఎవరూ లేకపోయినా పర్లేదు, నా జీవితం నేను ఉన్నంతకాలం ఒకళ్ళ కింద నేను చేయి చాపకూడదు, ఒకరి కింద మాట అనిపించుకోకూడదు, నాకు తగ్గట్లుగా నేను వెళ్ళిపోవాలి, నాకు తగ్గట్లుగా నేను చేసుకోవాలి అన్నటువంటి ఒక మోటివేట్, అంటే వీరికి వీరే మోటివేట్ చేసుకొని దానికి తగ్గట్లుగా జీవితంలో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి. ఏదన్నా ఒక పనిని అంటే ఇది చెయ్యాలి అని అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆ పని కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా పడతారు, ఎంత టైం అయినా కేటాయిస్తారు. అహర్నిశలు కూడా దానికోసం ఆలోచిస్తారు, దానికోసం ఇదైపోతారనమాట మనుషులు. చివరికి ఆ పనిలో ఒక సక్సెస్ని అయితే క్రియేట్ చేసుకుంటారనమాట. వీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, అంటే ఏదైతే ఇటు ఉద్యోగం చేస్తున్నా, ఇటు జాబులు చేస్తున్నా, ఇంకేదైనా చేస్తున్నా కానీ వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వీరికి ఉంటుందన్నమాట. పలానా అంటే పలానా వృత్తిపరంగా వీళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పుకునేటువంటి అంతటి గొప్ప పేరు అనేది వీరు తెచ్చుకుంటారనమాట. ఎక్కడా కూడా ఇటు టాలెంట్లో కానీ, ఇటు తెలివితేటల్లో కానీ, ఒకరితో మాట్లాడే విధానం కానీ, ప్రతిదీ కూడా క్రమశిక్షణగా ఉంటుంది కుంభరాశి వారిది. కాబట్టి వీరికి కొంచెం కష్టాలు ఎక్కువైనప్పటికీ కూడాను భగవంతుని యొక్క ఆశీర్వాదం తోడుగా ఉండటం వల్ల ఇన్ని కష్టాలని కూడా నెట్టుకుంటూ వచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ జూన్ 10, 11, 12 తేదీల్లో ఈ ఒక్కటి మర్చిపోకండి, నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాము అంటే కనుక ఈ 3 రోజుల్లో కూడా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అది కూడా మీరు చేసే పని అందు ఈ అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ పని చేసేటప్పుడు అంటే మీకు కొంత పనులు అనేవి, వేరే పనులు ఎక్కువగా ఉండటం చేత, పని ఒత్తిడి పెరిగిపోవడం చేత, ఇటు శారీరకంగా మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సహకరించకపోవడం చేత, అలాగే కొన్ని రకాలైనటువంటి మైండ్ డిస్టర్బెన్స్ అనేవి రావడం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ పని అందు కొంచెం ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మీకు తగ్గుతుందన్నమాట. దీని కారణంగా ఏమవుతుంది అంటే కనుక అంటే అదృష్టం వచ్చినప్పుడే తలుపు తడుతున్న, అంటే ఆ తలుపు తట్టినప్పుడే మనం వెళ్ళి వెంటనే తలుపు తీయాలి. లక్ష్మీదేవి మన జీవితంలో అడుగు పెట్టబోతున్నప్పుడే మనం అలర్ట్గా ఉండి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవాలి అని అంటారు కదా మన పెద్దలు. అలా ఇప్పుడు మీకు కలిసి వచ్చే సమయం ఈ జూన్ నెలంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉందండి. ఏదన్నా పనులు చేసుకోవాలి అన్నా, నలుగురిలో మీరు ఏదన్నా ఒక పని మొదలు పెట్టాలి అన్నా, ఏదన్నా ఒక వస్తువు కొనాలి అన్నా, మీరు చేసే వృత్తిలో ఇంకొక పాయింట్ పెంచుకోవాలి అన్నా, ఇంకొంచెం దాన్ని డెవలప్ చేసుకోవాలి అన్నా, ఈ సమయం అనేది మీకు అనుకూలమైనటువంటి సమయం. అంటే పలానా సమయంలో చేస్తే వీడు ఏ టైంలో మొదలు పెట్టాడో కానీ భలే సక్సెస్ అయ్యాడు అని అనుకుంటారు చూసారా, ఆ టైం అనేది మీకు ఇప్పుడు నడుస్తుంది. ఈ నడుస్తున్న టైంలో మీరు నిర్లక్ష్య ధోరణి కనుక మీరు ప్రవర్తించారు అంటే కనుక ఈ అందినట్టే అంది చేజారిపోయింది అంటారు చూసారా, అలా మీరు తర్వాత ఫీల్ అయిపోవాల్సి వస్తుంది. అందులో మీరు ఎక్కువగా ఇలా ఫీల్ అయిపోయిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. అబ్బా ఆ రోజు ఇంకొంచెం కష్టపడాల్సింది, ఖచ్చితంగా అది నాకు దక్కేది, ఒక్కరోజు నేను ఎదురు చూడాల్సింది, అది నా చేతిలో ఉండేది, అనవసరంగా తొందరపడ్డానే, అనవసరంగా దూరం చేసుకున్నానే, అనవసరంగా నిర్లక్ష్యం చేసుకున్నానే. ఈ అనవసరంగా అనే మాట ఉంది చూసారా, ఆ మాట అనేది మీరు ఇప్పుడు మాట్లాడకూడదు, లైఫ్లో మీరు వాడకూడదు. ఆ
దుస్థితి మీకు రాకూడదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైం మీకు అలర్ట్గా ఉండే టైం, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఎటు నుంచి ఏ అవకాశం వచ్చినా వదులుకోకండి. చేతిలో రూపాయిని దూరం చేసుకోకండి. వచ్చిన రూపాయిని ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు చేసే వృత్తులు ఇంకొక స్టెప్ పెంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ ఇప్పుడు మీకు ప్రమోషన్స్ వచ్చే టైము, బిజినెస్లు కూడా డెవలప్మెంట్ చేసుకునే టైము. ఒక్కరోజు బద్దకించినా కూడా చాలా అద్భుతమైన అవకాశాలు మీకు దూరం అయ్యే ఆ యొక్క ఇది కనిపిస్తూ ఉంది. మీకు అలా దూరం చేసుకోకూడదు అనుకుంటే ప్రతిరోజు కూడా ఈ నెలలో మీకు ఇప్పుడు ఎట్లా లేదనుకున్నా ఈరోజు 8వ తారీఖు 9వ తారీఖు వచ్చింది. ఇంకా మహా అయితే ఒక 20 రోజులు గట్టిగా కనుక మీరు చాలా కాన్సన్ట్రేషన్గా లైఫ్ని ఒక సీరియస్ పాయింట్లో కనుక మీరు చూశారు అంటే కనుక మీకు ఈ నెలలో అద్భుతమైన అదృష్టాలు, అద్భుతమైన అవకాశాలు కలిసి వచ్చే సమయం ఇది. మీకు ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఉన్నట్లయితే నిజంగా నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పంటారు చూసావా, ఆ ఛాన్సులు వచ్చే సమయం ఇది. ఇప్పుడు ఈ అదృష్టం దక్కకపోతే మాత్రం అది ఏ పరంగానైనా కానివ్వండి, ఎక్కువగా చెప్పాలి అంటే కనుక ఎక్కువ మీరు చేసే వృత్తి యందు ఈ సక్సెస్ అనేది మీకు రాబోతుందన్నమాట. కాబట్టి ఒక్క 1% కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు జన్మలో దక్కకపోవచ్చు. జాగ్రత్త. ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, పొరపాటున కూడా ఒక్క నిమిషం కూడా మీకు అదృష్టం అనేది అంటే ఏ సమయంలోనైనా రావచ్చు. ఒక్క నిమిషం కూడా మీరు అంటే ఏమరపాటుగా ఉండకండి. ఇక అలాగే కుంభరాశి వారికి చెప్పాల్సిన పనే లేదు, నరదిష్టి ఎక్కువ. ఎందుకంటే ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా ఇటు మగవాళ్ళని చూసుకున్నా అందానికి అందం, మాట తీరు చక్కగా ఉంటుంది, క్రమశిక్షణగా ఉంటారు, మంచి రంగు రూపురేఖలతోటి ఉంటారు. ఎదుటి వారిని వీరి యొక్క మాటలతోటి, వీరి యొక్క పనులతోటి, వీరి యొక్క తెలివితేటలతోటి చాకచక్యంగా చాలా వరకు కూడా ఆకర్షించుకునే తెలివితేటలు వీరికి ఉంటాయి. కాబట్టి వీరికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నరదిష్టి కారణంగా ఏమవుతుంది అంటే కనుక మీరు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, డబ్బు ఉందో లేదో, తింటున్నారు తినట్లేదో, ఇంట్లో ఎన్ని ఉన్నాయో, భార్యాభర్తల మధ్య ఎన్ని చికాకులు ఉన్నాయో, ఎన్ని చింతలు ఉన్నాయో, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఇవి ఏవి కూడా ఎవ్వరికి కనపడవు. పైకి రూపం మాత్రం చూస్తారు. అబ్బా పర్లేదు, బాగుంది, భోగాలు అనుభవిస్తున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, వీరికేంటి అబ్బా అని చెప్పి అనుకుంటారనమాట. అది కూడా ఎవరో కాదు, బంధుమిత్రుల్లోనే అనుకుంటారు. దీని కారణంగా ఏంటంటే వెయ్యంగా ఒక రాయి ఖచ్చితంగా తగులుతుంది. ఒక చెట్టు గురి చూసుకొని మనం 20 రాళ్ళు చేతిలో పట్టుకొని 20 రాళ్ళు ఆ చెట్టు మీద వేస్తే కనీసం మనం దూరంగా ఎంత దూరం నుంచి వేసినా కనీసం 10-15 రాళ్ళు పక్కకు పడిపోయినా కానీ ఒక 5 రాళ్ళైనా కానీ ఆ చెట్టుకు తగులుతాయా లేదా? అలాగే మిమ్మల్ని అనంగా మిమ్మల్ని 20 మంది 20 మాటలు అన్నప్పుడు 20 మాటలు మీకు తగలకపోవచ్చు, కానీ ఒక 5 మాటలు అయితే ఖచ్చితంగా తగులుతాయి. దీని కారణంగా ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా చాలా నీరసంగా అనిపించడం, టెన్షన్గా అనిపించడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, ఎప్పుడూ కూడా ఏదో నీరసంగా నలతగా పడుకోవాలి అనిపించడం, పని మీద శ్రద్ధ లేకపోవడం, చేసే వృత్తి అందు కూడా శ్రద్ధ లేకపోవడం, తలనొప్పి వస్తూ ఉండడం, కాళ్ళు లాగేస్తూ ఉండడం, కాళ్ళు నొప్పులుగా ఉండడం, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇటువంటివన్నీ కూడా అంటే ఇంకా ఆడవాళ్ళల్లో చెప్పుకుంటే మైగ్రేన్ తలనొప్పి, మగవాళ్ళల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇంకా అజీర్తి, సరిగా అరుగుదల లేకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతోటి చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోతూ ఉంటారనమాట. ఈ సమస్యలన్నీ కూడా మీరు దూరం చేసుకోవాలి అంటే ఒక్కటే గుర్తుంచుకోండి, ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి. మెడిటేషన్ అంటే ధ్యానం ఒక అర్ధగంట చేసుకునే ప్రయత్నం చేయండి. మీ శరీరానికి మీరు ఎక్కువ శ్రద్ధను చూపించండి. కనీసం ఒక గంట సేపైనా కానీ యోగా కానీ, కనీసం గంట కాకపోయినా ఒక 30 నిమిషాలైనా కానీ యోగా కానీ, వాకింగ్ కానీ ఇలా చేయండి. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం బాగుంటే మీ యొక్క మానసిక స్థితి కూడా చాలా
అంటే దృఢంగా బలంగా ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. ఇటువంటి మార్పులు చేసుకుంటూ ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క అగ్నితోటి అంటే హారతి కర్పూరపు బిళ్ళతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. చాలా వరకు కూడా నెగిటివిటీ పోతుంది. అలాగే ఎప్పుడు నెలలో ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి ఆవు పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా చాలా వరకు కూడా సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడికి శనివారం రోజు తైలాభిషేకం నువ్వుల నూనెతోటి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనె దీపంగా వెలిగించి చక్కగా ఎవరికైనా కానీ చెప్పులు దానం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా భవాని.